బాబా చిన్నోడికి చూస్తున్నావా? చిన్నోడికి చూస్తున్నావా? చిన్న చిన్న జుబ్బాలు అయితే చూస్తుంది, ఎందుకంటే సమ్మర్లో కొంచెం పీస్ఫుల్గా ఉంటుందని. హెలెన్ చూడు ఎడుకోపోయింది చిన్న, అటు సైడ్ పోయింది హెలెన్, అటు అయితే డీలో కూర్చుంది హెలెన్ మాత్రం, కాకపోతే ఏడుస్తుంది అనమాట. పింకు మాత్రం ఎస్లో కూర్చున్నాడు. మీకు బ్యాక్ సైడ్ ఏం కనిపిస్తుంది? తెలంగాణ స్పెషల్ అనమాట, బతుకమ్మ సెలబ్రేషన్ కాబట్టి. తెలంగాణలో పెద్ద పండుగ బతుకమ్మ. ఆ విగ్రహాలు చూడండి ఎంత బాగున్నాయో, నాకైతే చాలా బాగా నచ్చింది నిజంగా. అమ్మ కూతురు అక్కడ నిలబడ్డట్టే ఉంది బతుకమ్మను పట్టుకొని, సూపర్ బాగుంది, చాలా న్యాచురల్గా ఉంది. రెస్టారెంట్కి అయితే వచ్చేసినాం, బిర్యానీ అయితే తింటున్నాం అనమాట. ముందైతే హెలెన్కి తినిపిస్తున్నాను, నేను నార్మల్ బిర్యానీ రైస్ అయితే తినిపిస్తున్నాను. ఇప్పటికే ఆకలి అయితే ఉంటుంది, షాపింగ్ అయిపోయిన తర్వాత మా హెలెన్కి అయితే తినిపిస్తున్నాం బాగా. మా హెలెన్ ఇక్కడ దొంగ బూచాట ఆడుతుంది కదా దాని. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా అంటే చాలా బాగున్నాం, మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడైతే మనం సిద్దిపేటలో ఉన్నాం అనమాట. సిద్దిపేటలో కోమటిరెడ్డి చెరువు దగ్గర ఉన్నాము, అంతే కదా? కోమటిరెడ్డి చెరువు కదా, కోమటి చెరువు దగ్గర అయితే ఉన్నాం అనమాట. వాళ్ళ మా సిస్టర్ అయితే వెనకొస్తున్నారు. ఇక్కడైతే మా బావ పిల్లోళ్ళు అయితే అందరూ ఆడుకుంటున్నారు అనమాట. హెతాన్స్ అయితే అక్కడ లాస్ట్లో ఉన్నాడు. హెలెన్ మాత్రము చిన్న దగ్గర నుంచి అయితే అస్సలు దిగట్లేదు. నైట్ పూట అయితే వచ్చినాము, ఇక్కడ చాలా బాగుంటుందని. ఫస్ట్ టైం అన్నమాట ఇక్కడ విజిట్ చేయడం. ఇక్కడైతే అంత వాటర్ ఉంది, మనకు ట్యాంక్ బండ్ దగ్గర ఎట్లా ఉంటుంది హైదరాబాద్లో అట్లా అయితే ఉందన్నమాట. బాగుంది. ఇక్కడ ఇంకేమేమి ఉంటాయో, స్పెషల్ ఏముంటుందో మనకైతే తెలియదు, మనం ఫస్ట్ సారి వచ్చినాం కాబట్టి. కొంచెం అయితే ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంది, ఎందుకంటే పగలంతా ఎండ, నైట్ అంతా కూల్ వెదర్ అయితే బాగుంది కాబట్టి ఇప్పుడైతే చాలా బాగుంది. మా సౌరభ్ అయితే ఇక్కడ ఉన్నాడు అనమాట, వాళ్ళ అమ్మ దగ్గర నుంచి వాళ్ళ అత్త దగ్గరికి ఇట్లా షిఫ్ట్ అయితే వస్తున్నాడు. పిల్లలందరూ ఇక్కడ ఎక్కుతున్నారు కదా. ఇక్కడ ఆడుకునే వస్తువులు అయితే చాలా ఉన్నాయన్నమాట పిల్లలకి, అందుకోసమే కొంచెం లైటింగ్ అయితే కొంచెం ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి కొంచెం చీకట్లా కనిపించచ్చు. పిల్లలు అయితే ఇక్కడ అయితే ఆడుతున్నారు. మా హెలెన్ అయితే ఆడట్లేదు, వీళ్ళందరినీ చూసి భయపడిపోతున్నారు అనమాట. ఎందుకంటే ఇంతమంది జనాలకి రావడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది కదా పిల్లలకి. అదే మాకైతే చాలా బాగుంది, ఇప్పటివరకు అయితే బాగుంది. ఇంకా పిల్లలు ఆడుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది కదా. ఇంకా కొంచెం పెద్దలు కావాలా, హెలెన్, యతాంశు, సౌరభ్ కొంచెం పెద్దలు అయితే బాగా ఆడుకుంటారు. ఇక్కడైతే అక్కడ ఏదో ఉంది సిద్దిపేట అని నేమ్ ఉంటుంది కదా, ప్రతి ఊరికి నేమ్ ఉంటుంది కదా, అక్కడైతే నేమ్ ఉంది. అక్కడ మీకు ఒకసారి చూపిస్తాం. మళ్ళీ ఇది సిద్దిపేట కాదంటారు ఖచ్చితంగా కామెంట్లలో, అందుకోసమే సిద్దిపేట అని కూడా చూపిస్తాం. కోమటి రెడ్డి కాదు కదా, కోమటి చెరువు, సిద్దిపేటలో కోమటి చెరువు దగ్గరికి అయితే వచ్చినాము. అనుకోకుండా వచ్చినాము అనమాట ఇక్కడికి. మామూలుగా అయితే డీమార్ట్కి వెళ్దామని అనుకున్నాము, అక్కడికి వెళ్ళకుండా వచ్చినాము. సిద్దిపేటలో డీమార్ట్ ఉంది కదా బావా? లేదు కదా, మరి మీరు విశాల్ మార్ట్ ఉందా? విశాల్ మార్ట్కి, డీమార్ట్ కాదు, అక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళము. ఇక్కడ కోమటి చెరువు దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. సాయంత్రం పూట అయితే అందరు చల్లగా బాగుంటుంది కదా, వెదర్ బాగుంటుంది కాబట్టి అందరూ అయితే ఇక్కడికి వస్తున్నారు. మేమైతే ఫస్ట్ టైం విజిట్ చేసినాం, చాలా బాగుంది నిజంగా. మనకైతే కడపలో ఉంది, శిల్పారామం ఉంది. పొద్దుటూరులో అయితే పార్కు, నార్మల్ పార్కే ఉంది కదా. పొద్దుటూరులో ఇంత పెద్ద పార్క్ లేదు. అందులో ఇట్లా ఏమంటారంటే ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నట్టు వాటర్, సూపర్ వాటర్ ఉంది. మా యతాంశ హెలెన్ అయితే ఇక్కడే ఉన్నారు, వాళ్ళ పెద్దనాయన దగ్గర నుంచి అసలు ఎక్కడికి వెళ్ళట్లేదు. లైటింగ్ అప్ అండ్ డౌన్ అయితే కనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే ఒక దగ్గర లైటింగ్ ఉంది, ఒక దగ్గర లైటింగ్ లేదు. అక్కడైతే మీకు నేమ్ అయితే నేను చూపిస్తాను. లేకపోతే అయితే సౌరభ్ని ఎత్తుకొనే ఉంది, నేనైతే హెలెన్ ఎత్తుకోలేదు, యతాంశ ఎత్తుకోలేదు. ఎందుకంటే ఇంతవరకు దాకైతే హెలెన్ని పట్టుకునే ఉన్నాను నేను. వాళ్ళైతే హెతాన్స్ అయితే నడవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, కానీ హెలెన్ కొంచెం నిద్రకు వచ్చినట్టుంది, అందుకోసం హెలెన్ అయితే నడవట్లేదు అనమాట. ఏడుస్తుంది వెహికల్ దిగినప్పటి నుండి. ఇంకెట్లు వెళ్ళిపోదాం అట్లే, అక్కడి వరకే ఉంది కదా. అదే కదా ఎండింగ్, ఇంకా అట్లేదు కదా బా. కూర్చునే సిట్టింగ్ పొజిషన్ కూడా చూడండి, అంత ఫ్రూట్ అనమాట. ఒక్కొక్క దగ్గర యాపిల్, చీనాకాయ, బత్తాయికాయ అట్లా ఉన్నాయన్నమాట. అక్కడ కూర్చునేవి అయితే ఉన్నాయి. అక్కడ మీకు కనిపిస్తుంది కదా, చాలామంది అయితే ఫోటోలు అయితే దిగుతున్నారు. మీకు కనిపిస్తుంది కదా సిద్దిపేట అని ఉంది, క్లారిటీగా కనిపిస్తుంది కదా. నైట్ మోడ్ కాబట్టి అయినా కూడా ఎక్కువ లైటింగ్ అంటే దాని వరకే ఉంది, నేమ్స్ వరకే ఉంది. అక్కడ ఒక ఫోటో అయితే దిగుదాము.
ఇక హెతాన్షి చూడండి. హెతాన్షి పానైనా పాడివా, ఫోటో తీస్తావా? పండి పండి పండి. ఇక హెలెన్ మాత్రము ఎత్తుకోండి అనే బాగా మొరాయిస్తుంది ఫస్ట్ నుంచి కూడా. టింకు టింకు ఆడికి బాండి వెళ్తురులోకి. అంశు పా 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 పా. అంశు ఇట్లా దావుంది కదా, అయితే డీలో కూర్చుంది హెలెన్ మాత్రం. కాకపోతే ఏడుస్తుంది అనమాట. టింకు మాత్రం ఎస్లో కూర్చున్నాడు. ఇక్కడ లైటింగ్ అయితే ఉంది. ఇది ఇనుమా, సిమెంట్ తోటి అనుకున్నా, అంత సిమెంట్ లాగా కనిపిస్తుంది. కాకపోతే చూస్తే మాత్రం ఇనుము కనిపిస్తుంది కదా. ఇక్కడ బాగా లైటింగ్ ఉంది. లోపలికి ఎంట్రీ అయినప్పటి నుంచి ఇక్కడ లైటింగ్ అయితే ఎక్కువ ఉంది. మిగతా చోట అయితే అంత నార్మల్గా ఉంది లైటింగ్ అయితే. ఇక్కడైతే బాగుంది. ఒక ఫోటో అయితే దిగుతాము. బ్లాగ్ కంటిన్యూ చేసిన తర్వాత ఫోటో దిగుతాము. అంశుకి ఇల్లు దొరికింది. మా అల్లుడికి అయితే ఇల్లు దొరికిందంట, డీలో ఇల్లు దొరికిందంట. మీకు బ్యాక్ సైడ్ ఏం కనిపిస్తుంది? తెలంగాణ స్పెషల్ అనమాట. బతుకమ్మ సెలబ్రేషన్ కాబట్టి తెలంగాణలో పెద్ద పండుగ బతుకమ్మ. ఆ విగ్రహాలు చూడండి ఎంత బాగున్నాయో. నాకైతే చాలా బాగా నచ్చింది నిజంగా. అమ్మ కూతురు అక్కడ నిలబడ్డట్టే ఉంది బతుకమ్మను పట్టుకొని. సూపర్ బాగుంది, చాలా న్యాచురల్గా ఉంది. అందరు అలసిపోయి పాప్కార్న్ తినుకుంటా వాటర్ తాక్కుంటా అయితే అక్కడ కూర్చున్నారు. మీకు కనిపిస్తుంది కదా. చిన్న కూడా లాస్ట్ పాప్కార్న్ తింటున్నాడు. చిన్న నీళ్ళు ఇంకొక బాటిల్ తీసుకురానా? మా ఎత్తాంచి వాటర్ తాగుతున్నాడు. తాగరా చూస్తున్నారా? వాడు వాటర్ మీకు చూపించి మరీ తాగుతున్నాడు. ఇప్పుడైతే విశాల్ మార్ట్కి అయితే వచ్చినాము. ఇక్కడ షాపింగ్కి అయితే మా ఎత్తాంశి గారు షాపింగ్ అయితే చేస్తున్నాడు. పారా 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 ఎత్తాంశుడు పండి 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 పండి. హెలెన్ చూడండి. హెలెన్ మా మమ్మీ గారు అయితే చూడు. హెలెన్ మమ్మీ ఏడికి బాబా చిన్నోడికి చూస్తున్నావా? చిన్నోడికి చూస్తున్నావా? చిన్న జుబ్బాలు అయితే చూస్తాను, ఎందుకంటే సమ్మర్లో కొంచెం పీస్ఫుల్గా ఉంటుందని. హెలెన్ చూడు ఎడుకోపోయింది చిన్ననా. అటు సైడ్ పోయింది హెలెన్, అటు. మా హెలెన్ ఇక్కడ దొంగ బూచాట ఆడుతుంది కదా. దాని చూడండి చాలా తక్కువ ప్రైస్ అనమాట. చూడండి ఓన్లీ ఫర్ 99 రూపీసే. స్టాఫ్ అనౌన్స్మెంట్. ఆదర్శ్ అండ్ ఉదయ్ కమ్ టు క్యాష్ కౌంటర్. ఆదర్శ్ అండ్ కమ్ టు క్యాష్ కౌంటర్ ఇమిడియట్లీ. బాబా బాగున్నాయా? బాస్కెట్లు వేసుకో. హెలెన్ బాస్కెట్ తీసుకో మమ్మీ గారు బాస్కెట్ తీసుకో. మా హెతాంశ్ అయితే బాస్కెట్ తీసుకున్నాడు. అమ్మా ఎతుకుతున్నాడే. లత కూడా చూస్తుంది. తీసుకో. వాడికి సరిపోతుందా? అది 2 పీసా చిన్న? హెతాంశికి సరిపోతుందా? తీసుకో. ఓబ్బా జుబ్బాలు ఏమన్నా ఉంటే తీసి ఆ బాస్కెట్లో వేసుకో. మా హెలెన్ కూడా చూడండి ఓన్లీ ఫర్ 399 దగ్గరికి వెళ్ళింది. చాలా తక్కువ ప్రైస్ ఉంది. బాగుంది ఇక్కడ క్లాత్ అయితే చాలా బాగుంది. మా బుజ్జిగాడు అయితే సౌరభ్ అయితే పడుకున్నాడు అనమాట, నన్ను డిస్టర్బ్ చేయకండి అని. అబ్బా ఇట్లా నాడా కట్టినట్టు ఉంటుంది కదా, అట్లాంటివి తీసుకో సరేనా. ఇక్కడ పైన ఉన్నాయి కదా ఆ పింక్ కలర్లో, పింక్కి బాగుండలే. డైలీ వేర్కి లేడీస్ అవి పిల్లలేనా ఏమో లేడీస్ ఐటెం లాగా ఉంది. ఇవి చూడండి ఎంత బాగున్నాయి. క్లాత్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఓన్లీ 199 అనమాట. హెలెన్ యతాంశ్ అయితే చాలా బాగా ఆడుకుంటున్నారు. మా సౌరభ్కి కూడా సరిపోతాయి ఇవి. దా హెలెన్ మమ్మీ దా యతాంశు. బాగుంది. మాల్ అయితే చాలా సూపర్గా ఉందన్నమాట. మేము ఫస్ట్ టైం విజిట్ చేసినాము. ప్రైస్ అయితే చాలా తక్కువ ప్రైస్. చూడండి ఎంత తక్కువ ప్రైస్ మీకు రివర్స్లో కనిపిస్తుంది. ఓన్లీ 499. చాలా వరకు తక్కువ ఉందండి. చాలా బాగుంది ఇక్కడ క్లాత్. మా హెలెన్కి అయితే బాగా నచ్చింది అనమాట. బాగుంది కదా మమ్మీ? బాగుంది కదా? బాగా నచ్చింది హెలెన్కి. ఎక్కిరిస్తుంది. పాప
చూడండి చెప్పులు కూడా 199. ఇంకా లేడీస్ వేర్ అన్నీ ఉన్నాయి కానీ ప్రతి ఒక్క ఐటెం కూడా ఉంది. వీడియో తీయద్దు అంటారేమో, ఆపేస్తాను నేను. అంటే అనౌన్స్మెంట్ చేస్తే ఆపేస్తాను. ఏం అనౌన్స్మెంట్ అయితే ఏం చేయట్లేదు మనకి. ఇది చాలా చిన్నగా ఉండలే, కొంచెం పెద్దగా ఉండాలా. ఈ సైజ్ సరిపోతుంది కదా. లేడీస్ అవి ఉన్నారు కదా అక్కడే. పైకి వెళ్ళినారు వాళ్ళు ముగ్గురు. ఈ పైన ఏముంది, ఫుడ్ ఐటమ్సా? మా హెలెన్ అయితే బిస్కెట్లు తీసుకుంటుంది. మమ్మీ బిస్కెట్లు వద్దా? బిస్కెట్ టచ్ చేసి వెళ్ళిపోయింది. చిన్న మనం ఇంకా షాపింగ్ ఏం చేయలే. పిల్లలకి ఏమైనా తీసుకొచ్చినా బాగున్నాయి ఇక్కడ. చొక్కాలు చూడండి 159, 99. ఓబ్బా ఇక్కడ ఉన్నాయి, ఏదైనా చూపించు నేను తీసుకుంటా. యథాంశ రానైనా రా. చూడండి ప్రతి ఒక్కటి 2 పీస్ అయినా సింగిల్ పీస్ అయినా రేటు తక్కువ ఉంది, క్వాలిటీ బాగుంది. ఇది బాగుంది చూడు, అది చిరిగిపోయింది. అబ్బా నిజంగా చాలా బాగుంది. 399. చూపించు ఒకసారి పైకి ఎత్తు. అది 2 పీస్ అనమాట. హెలెన్ యథాంశి కూడా షాపింగ్ చేస్తున్నారు, కాకపోతే వాళ్ళకు నచ్చిన ఐటమ్స్ అయితే దొరకట్లేదు అనమాట. పరిగెత్తు. యథాంశి ఎవరు వస్తుండ్రా? యథాంశు నీ బాస్కెట్ తీసుకో. రా బాస్కెట్ తీసుకొని వేసుకో, ఏం కావాలా. పాపం లత సౌరభ్ కోసం వెతుకుతుంది కానీ ఏం దొరకట్లేదు. దా ఇక్కడ పోదా. చొక్కాలు అయితే చాలా చీప్ అండ్ బెస్ట్లో చాలా బాగున్నాయి. మమ్మీ నీకేం నచ్చట్లేదా? హెలెన్ అంటుంది కదా. జుబ్బాల్ టైంలో తీసుకో, అది ఒకటి తీసుకోవాలి, బాగుంది. చిన్నోడికా సౌరభ్గా తీసుకో. ఎంత అది? 199. చూపించి పైకి. అది 2 పీస్, వెనక నెక్కర్, ముందట చొక్కా. బా చలో రైట్, ఇదొకటి ఫిక్స్. మీరేం షాపింగ్ చేసినట్టే లేరుగా, చూసి తీసుకోవాలా. హెలెన్కి బిస్కెట్ కావాలంట. మమ్మీ బాగుంది అది. ఇంకా బాగుంది అనడం ఏంది, అందులో వేసి బాస్కెట్లు వేసేసి నాడా టైప్లో తీసుకొచ్చినన్న ఒక 3 or 4. వీనికి నైట్ టైం. ఇవన్నీ లేడీస్యా? అట్లాంటివి అవి బాగుందిలే. ఉన్నాయాడా? ఇక్కడ లేడీస్ ఐటమ్స్ ఉన్నాయి, జుబ్బాల్ లాంటివి చూస్తే. హెలెనో ఉంటుందేమో బా. దా మమ్మీరా. ఓన్లీ ఫర్ 80 రూపీస్ అనమాట. సౌరభ్ కోసం తీసుకుంటున్నాం, బాగుంది. మీరు తిరుగుతూనే ఉంటారా? తీసుకోండి. పైన ఏముంది, ఫుడ్ ఐటమ్సా? దా బలత. బాగుంటే తీసుకో, బాగానే. 5th floor కూడా వస్తున్నాము. హెలెన్ వాళ్ళ మమ్మీ అయితే ఎక్కుతున్నారు అనమాట. పాప ఆకలి అవుతుంది, ముందు ఫుడ్ తినాలా. ముందు షాపింగ్ చేసుకుంటే మనం. సౌరభ్ అయితే నా దగ్గర ఉన్నాడు. రామా మీరు రాత్రి ఇంకా పైకి పోయినారా? ఇక్కడనే ఉంటారు చూడండి. అగో జెంట్స్ వేర్లోకి వచ్చినట్టున్నారు. ఇది మొత్తం జెంట్స్ వేరా? సూపర్ ఉంది ఇది మొత్తం. దా యథాంశి రానైనారా, దా మెల్లిగా దిగో. జ్యూస్ ఉంది ఇక్కడ. మాకైతే ఇది చాలా అంటే చాలా ఇష్టం ఈ జ్యూస్. ఈ జ్యూస్ తీసుకోవాలి, జ్యూస్ అయితే తీసుకోవాలి. పాపం లత వాళ్ళని అయితే లిఫ్ట్లో రానియకుండా ఇట్లా ఎక్కిస్తూనే ఉన్నాము. ఇక్కడ మొత్తం అయితే స్టోర్ చూడండి, అంత లగేజ్లు అవి అంటే బ్యాగులు అన్నీ అక్కడ ఉన్నాయన్నమాట. అక్కడ జ్యూస్ ఆడుంది చూడు, ఇక ఈడ కూడా ఉంది చూడు. బై 1 get 1 అంటే చిన్న. ఇది బాగుంటుందని చెప్పింది కదా ఇంకా. ఈ జ్యూస్ మనకు అక్కడ బాటిల్ లాగా వస్తుంది డీమార్ట్లో, ఇక్కడ మాత్రము ప్యాకెట్ లాగా వచ్చింది. అదేందో చూడండి, బాటిల్సా?
హెలను యథాంశ అయితే చిన్న నీకు ఇక్కడ పని పెడుతున్నారు. నేనైతే సౌరభ్ని ఎత్తుకున్నా కాబట్టి నాకేం సంబంధం లేదు. నేను నార్మల్గా తిరుక్కుంటూ బ్లాగ్ అయితే చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం వీళ్ళతో పెట్టుకుంటే మనకంత కుదరదు. అందుకే ఏది బాగుంటుందో చూద్దాం. ఇక్కడ మొత్తం ఫ్లవర్ సెక్షన్ అనమాట. ఇప్పుడు ఇక్కడి నుంచి అంత దూరం జర్నీ చేసి తీసుకుపోలేము. కొన్ని ఐటమ్స్ అయితే తీసుకుపోతాం. చాలా బాగుంది. ఇక్కడ కూడా ఉన్నాయి మళ్ళీ. ఏ సెక్షన్కి ఆ సెక్షనే ఉంది. ఇక్కడ ఒకసారి గ్లాసులు అయితే చూపిస్తాను. గ్లాసులు చాలా పెద్ద సైజులో కూడా ఉన్నాయి. కాఫీ మగ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక మన వాళ్ళని ఎత్తుక్కుంటూ తిరుగుదాం మనం. హెలెన్ రా మమ్మీ. పట్టుకో మరి వాడిని పట్టుకోవచ్చు. ఓబా తిరుగుతానో ఏమన్నా తీసుకోబ్బా. మన కోసం బ్యాగా ఎంత ఉంది రేటు? తక్కువలో అడుగుతా. గాజులు అమ్మ వీడు పడేస్తాడు. వద్దునైనా కట్టేస్తారు ఇన్నే మనను. ఇక్కడ మొత్తం అన్ని డైపర్ సెక్షన్ అనమాట. ఒరే యథాన్ష్ ఇక్కడ నీకు సంబంధించినవి అన్నీ ఉన్నాయిరా. రే అది కౌంటర్ ఏమో వీడు చూడు. చూస్తున్నాడు తూకం వేసేదనమాట. వాడు అక్కడికి పోయి అది పీకి చూస్తున్నాడు. చేయికి చూడండి కొడతారా వీళ్ళు. మొత్తం కలబెడుతున్నారు. మొత్తం ఎక్కడికి పోయినా కూడా అల్లరి చేస్తున్నారు అనమాట. ఒకరు ఇట్టించేస్తున్నారు, ఒకరు అట్టించేస్తున్నారు. నేనేమో సౌరభ్ని ఎత్తుకొని అయితే నేను వీళ్ళు వెనకనే తిరుగుతున్నాను అనమాట వీళ్ళని కవర్ చేయడానికి. పండి ఇప్పుడు పండి. ముందు బట్టలు తీసుకుందాం పాండి. ఆడ చాలా తక్కువ రేట్లు ఉన్నాయి కదా. మమ్మీకి ఫ్రాక్స్ కూడా తీసుకుందాం పాచిరన్న. పాండి మరి పోదాం. తీసుకునే 4 ఆ తీసుకునే లోపే కౌంటర్ క్లోజ్ అనమాట. అంటే మనం కరెక్ట్ టైంలో వచ్చినాం మనం. అది పెద్ద మైనస్. ఇంకా షాపింగ్ చేసే చాలా ఉంది. ఇంకొక 2 hours పడుతుంది మనకు షాపింగ్ చేసేసరికి. మెల్లిగా రండి. ఆ బుట్టిలు వేసుకోండి. బుట్టి మీ దగ్గర లేదా? మగ్గులు వేసుకొని రండి. ఇక ఏదో ఒకటి బరువు ఆపుతుంది. కౌంటర్ ఇంత లోపలనే క్లోజ్ అయిపోయింది. హెలెన్ రా మమ్మీ. సుబ్బు షాపింగ్ కూడా అయిపోయిందా? నువ్వే కొన్నావా లేదా? ఆ రొట్టెల కట్టి అవన్నీ నువ్వేనా? నువ్వు సొంతంగా కొనుక్కొచ్చిందేమో అనుకుంటున్నాను. రెస్టారెంట్కి అయితే వచ్చేసినాం. బిర్యానీ అయితే తింటున్నాం అనమాట. ముందైతే హెలెన్కి తినిపిస్తున్నాను. నేను నార్మల్ బిర్యానీ రైస్ అయితే తినిపిస్తున్నా. ఇప్పటికే ఆకలి అయితే ఉంటుంది. షాపింగ్ అయిపోయిన తర్వాత హెలెన్కి అయితే తినిపిస్తున్నా. బాగా స్పైసీగా లేకుండా తినిపిస్తున్నా. ఇక్కడైతే చిన్నాన్న ఉన్నాడు. చిన్నాన్న ఎతాంటి తినిపించిన తర్వాత చిన్నాన్న తింటాడు అనమాట. ఇక్కడ నేను లత. అది ఇక్కడ పాల డబ్బా స్పెషల్గా అయితే పాల డబ్బా కనిపిస్తుంది కదా. ఎందుకంటే వాళ్ళకు వాటర్ తాగడానికి ఈజీగా ఉంటుందని. సౌరభ్ అయితే వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నాడు. ఇక్కడ అందరం టీం అయితే భోజనం చేస్తున్నాం అనమాట. భోజనం కాదు బిర్యానీ, దమ్ బిర్యానీ అయితే తింటున్నాం. మా పిల్లలు అయితే బాగా చనిపోతుంది. ఎందుకని ఆకలి బాగా అవుతుంది అనమాట. మళ్ళీ ముక్క కూడా చాలా బాగుంది. అంటే నేను ఇంకా టేస్ట్ చేయలేదు. మా మమ్మీ గారు తింటుంటే అర్థమైపోతుంది కదా మనకి. ఇట్లా అంటుంటే ఉడికినట్టు అయిపోతే బాగా ఉడికినట్టు కదా. రెస్టారెంట్కి, షాపింగ్కి, పార్కుకి వెళ్ళినాం. షాపింగ్ దగ్గర నుంచి ఇక్కడికి వస్తున్నాం. షాపింగ్ దగ్గర నుంచి ఇక్కడికైతే వచ్చేసినాం అనమాట. అన్నీ కవర్ చేసుకున్నాం ఈరోజు సిద్దిపేటలో. కొద్దిసేపట్లో మెల్లిగా ఫుడ్ అయితే అందరం తినేసినాం. ఫింగర్ బౌల్ అయితే ఇచ్చినారనమాట. ఇది అంటే నార్మల్గా తింటాం కానీ ఇంకా మళ్ళీ హ్యాండ్ వాష్ చేసుకోవద్దంటే చేసుకోవద్దంట. అందుకోసమే నిమ్మకాయ ఇచ్చినారంట. కాకపోతే ఈ నీళ్ళు చూడండి ఎంత గబ్బు ఉన్నాయో. అంటే ఈ నీళ్ళతో కడుక్కొని ఇప్పుడు మనం ఈ పేపర్తో తుడుచుకొని వెళ్ళిపోవాలన్నమాట. మధ్యలో ఎక్కడైనా కన్ను, కాలు ఎక్కడైనా దురదతో గోక్కున్నాం అనుకోండి మనం మంటలు వేస్తాం అనమాట. మేమైతే మళ్ళీ కడుక్కుంటాము. ఎంత ఫింగర్ బౌల్ ఇవని వాళ్ళ తాత బౌల్ ఇవని మళ్ళీ అయితే కడుక్కుంటాము. చెయ్యి అంతా గబ్బే ఉంటుంది కదా. ఎంత నిమ్మకాయ ఉండని పోని ఆ నీళ్ళు చూడండి ముందు ఎంత రోతగా ఉన్నాయో. మళ్ళీ ఇది కూడా చూస్తున్నారా అని అనుకోకండి. అది నిమ్మకాయ ఎంత పీసుకున్నా కూడా పాస్ వచ్చేసింది కదా. మన చెయ్యి ఫ్రెష్ ఎట్లయితుంది.
ఇంకా కొంచెం కారం కారమే ఉంటుంది కదా. నాకు ఇదైతే నచ్చలేదు. అంటే మనకు ఒక మగ్గు 2 మగ్గులతో మంచి హ్యాండ్ వాష్ చేసుకుంటే బాగుంటుంది కదా. ఇది ట్రిప్ అయితే ఇట్లా అయిపోయింది. ముందు పార్కు, తర్వాత షాపింగ్, ఇప్పుడు భోజనాలు అనమాట. అంటే దమ్ బిర్యానీ అయితే అందరం తినేసాము అయిపోయింది. పిల్లలకు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే తినిపిస్తాను. హెడన్ అయితే బజ్జి ఉంది ఆల్రెడీ. సౌరభ్ అయితే అక్కడ ఉన్నాడు, ప్రకాష్ అయితే ఇక్కడ ఉన్నాడు. వేసినాను మరి ఉంటాం. బాయ్ 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 బాయ్. లత అయితే ఆలోచిస్తుంది బాయ్ చెప్పాలి.